ఎలాంటి రెసిపీ చేసినా లాస్ట్లో కొత్తిమీర చల్లితే ఆహా వచ్చే ఆ గుబాళింపే వేరు. మన లంచ్ని కాస్త స్పెషల్గా చేసుకోవాలంటే ఇలాంటి స్పెషల్ రైస్ రెసిపీలు ఉండాల్సిందే. నోటికి రుచిగా కమ్మగా ఉండే కొత్తిమీర రైస్ నా స్టైల్లో మీకోసం. ఈ రెసిపీ కోసం ఒక పాన్ తీసుకొని దానిలో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను, మీకు నచ్చిన ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. రైస్ రెసిపీ కాబట్టి నెయ్యి వేసుకుంటే కాస్త గుబాళింపుతో కమ్మగా ఉంటుంది. నెయ్యి అందుబాటులో లేకపోయినా, నెయ్యి ఇష్టం లేకపోయినా స్కిప్ చేయండి. ఆయిల్ కొంచెం వేడిగా అయిన తర్వాత ఇందులో 5 రకాల మసాలా దినుసులు వేస్తున్నాను. అనాస పువ్వు, షాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క. నూనెలో వేయగానే యాలకుల కోపం వచ్చినట్టుంది, పేలుతున్నాయి. ఇప్పుడు ఇందులో 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. కాస్తంత నెయ్యి కూడా వేసామేమో, మసాలా దినుసులు వేపుతుంటే బిర్యానీ స్మెల్ వస్తుంది. ఇందులో ఇప్పుడు 1/2 కప్ కి జీడిపప్పు వేస్తున్నాను. మనం చేసుకునేది రైస్ రెసిపీ అనుకోండి, వెంటనే దీని కాంబినేషన్ కర్రీ ఏం చేయాలా అని ఆలోచిస్తాం. కానీ ఈ కొత్తిమీర రైస్ కి వేరే కాంబినేషన్ కర్రీస్ ఏం అవసరం లేదు. ఈ రైస్ ఫ్లేవరే చాలా సాలిడ్ గా ఉంటుంది. ఇప్పుడు వేగిపోయిన మసాలా దినుసుల్లో 1/2 కప్పుకి పచ్చిమిర్చి వేస్తున్నాను. ఈ రైస్ రెసిపీని నేను కొంచెం స్పైసీగా చేస్తున్నాను. కారం తక్కువగా తినే వాళ్ళు మిర్చిని తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర పేస్ట్. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలంటే, 1 కప్పు కొత్తిమీరకి 4 వెల్లుల్లి రెబ్బలు, 2 అల్లం ముక్కలు, వీటితో పాటు పొడవుగా ఉండే పచ్చిమిర్చి 4 తీసుకున్నాను. కారాన్ని తక్కువగా తినాలి అనుకుంటే 2 మిర్చి వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒకసారి బాగా బ్లెండ్ చేసి తీసిన తర్వాత టీ గ్లాస్ కొలతకి నీటిని వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. కొత్తిమీర బాగా ఎక్కువ దొరికే సీజన్లో ఈ రైస్ని అస్సలు మిస్ కావద్దు, ఎందుకంటే ఇది హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు మనం తయారు చేసిన పేస్ట్ని వేగిన పోపులో వేసుకోవాలి. కొత్తిమీర పేస్ట్ని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి వేసుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుంది. రైస్ని ఎప్పుడు ఒక్కలాగే బోరింగ్గా తినాలి అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా కొత్తిమీర రైస్ ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక్కసారి దీని ఫ్లేవర్కి అలవాటు పడ్డారంటే వారంలో ఒక్కసారైనా చేసుకొని తింటారు, అంత బాగుంటుంది దీని టేస్ట్. మనం వేసిన కొత్తిమీర పేస్ట్లో వాటర్ ఇంకిపోయే వరకు కాసేపు వేగనివ్వాలి. ఇలా చేయడం వల్ల కొత్తిమీర పచ్చివాసన అనేది పోతుంది. కొత్తిమీర పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ క్వాంటిటీకి వాటర్ వేస్తున్నాను. ఇందులో కొత్తిమీర రైస్ మంచి ఫ్లేవర్తో టేస్టీగా ఉండాలి అంటే కొత్తిమీరని ఇలా వాటర్ పోసుకొని బాయిల్ చేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ క్వాంటిటీకి సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు నేను ఇంట్లో తయారు చేసిన మసాలా పౌడరు 1/2 స్పూన్కి వేస్తున్నాను. మార్కెట్లో దొరికే మసాలా పౌడర్ అంత టేస్ట్ ఇవ్వదు. కొత్తిమీర రైస్లో కొత్తిమీర కనిపించకపోతే ఎలా చెప్పండి, అందుకని ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకొని వేసుకోవాలి. నీళ్లు మొత్తం బాగా ఇంకిపోయి కొత్తిమీర పేస్ట్ ఇలా దగ్గర పడే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించిన దాంట్లో నేను 1 బౌల్ క్వాంటిటీకి రైస్ వేస్తున్నాను. ఈ రెసిపీ క్లైమాక్స్కి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్కి ఘీ వేస్తున్నాను. ఘీ లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చేత్తో పెనాన్ని, ఒక చేత్తో గరిటెని గట్టిగా పట్టుకొని ఆ పేస్ట్ అంతా ఈ రైస్కి అద్దేలాగా బాగా కలపాలి. మన రెసిపీ మాడిపోయి మసిబొగ్గ అయిపోకుండా ఉండాలంటే స్టవ్ని ఈ సమయంలో సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఎప్పుడైనా ఇంట్లో అన్నం మిగిలిపోతే లెమన్ వేసి తాలింపు పెట్టుకుంటాం కదా, అట్లాగే అప్పుడప్పుడు కొత్తిమీరతో ఇలా చేసుకోండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు కాస్త కొత్తిమీర ఉంటే సరిపోతుంది కదా ఇలా రెసిపీ చేసుకోవడానికి. దీని టేస్ట్ తింటే గానీ అర్థం కాదు. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆకుకూరలు అంటే అప్పుడప్పుడు వండుకుంటాం కానీ కొత్తిమీర, కరివేపాకు అంటే రోజులో ఏదో ఒక రెసిపీలో వేసుకుంటూనే ఉంటాం కదా. ఎప్పుడు ఇంట్లో ఉంటది కాబట్టి కొత్తిమీరతో అప్పుడప్పుడు ఇలాగా రైస్ని కాస్త స్పెషల్గా చేసుకోవచ్చు. లంచ్కి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చని రంగుతో కళ్ళను ఆకట్టుకొని టేస్టీగా ఫాస్ట్గా అయిపోయి కొత్తిమీర రైస్ అంటే నాకు చాలా ఇష్టం. ఏంటి అప్పుడే మా కొత్తిమీర రైస్ గుమగుమలు మీ ఇంటి వరకు వచ్చేసాయా? మరి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ కుకింగ్ వ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.